హాయ్ అండి, ఎప్పుడు దొండకాయ ఫ్రై చూసుకున్నా చప్పగా ఉంటుంది. సో ఈరోజు అయితే స్పైసీగా ఇష్టంగా చేసుకోవాలనిపించింది అనమాట. మిక్సీ జార్లో పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లి, సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ ఆప్షనల్. నాకు చాలా ఇష్టం కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటాను ప్రతి దాంట్లో కూడా. సో ఇలా చక్రాలు కట్ చేసుకుని దొండకాయ ముక్కలు కూడాను సో మనం స్లైసెస్ కింద పొడవుగా కట్ చేసుకోవచ్చు, ఇలా చక్రాలు కట్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసేసుకొని సో ఇంకా మగ్గించుకోవాలన్నమాట. ఒక 50 to 20 minutes మగ్గించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి స్పైసీ కావాలంటేను. సో ఇది కూడా ఆప్షనల్ అనమాట. బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పొడి వేసుకుని వేడి వేడి అన్నంలో ఇంకా రసం వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. కొబ్బరి పొడి దొండకాయ ఫ్రై అయితేను స్పైసీగా చాలా బాగుంటుంది.